US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలతోటి ప్రాజెక్ట్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నాగులపాలెంలోనే 9 లక్షల రూపాయలతోటి పాఠశాలకు సరఫరా చేసే కూరగాయలు, పండ్లు, గుడ్లు మరియు ఇతర సామాగ్రిని భద్రపరచుకోవడం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ రూమ్ను ఒకటి డిజైన్ చేయడం, ఇది కూడా పైలట్ ప్రాజెక్టు కింద 9 లక్షల రూపాయలతోటి పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెంలో మంజూరు చేయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద మొత్తం నోడల్ ఏజెన్సీ అయినటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడాను మైనార్టీలు కలిపి 2505.56 కోట్ల రూపాయలని, ఎస్సీ విద్యార్థులకి 131.82 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ప్రభుత్వం దళితులకి, ఎస్సీలకి, బీసీలకి అన్నీ చేసాం, నవరాత్రులు అన్నారు. ఈరోజు వాస్తవాలు చూస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు 2505.56 కోట్ల రూపాయలు ఉన్నాయి. సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి, పాస్ అయినా కానీ ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి, బకాయిలు చేయలేనుందా. ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వసతి నిర్వహణ రుసుము కింద ఎంటీఎఫ్ కింద మొత్తం 23-24 వరకు ఉన్నటువంటి బకాయిలు 895 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 20.171 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలని బకాయిలుగా ఉన్నాయి. హాస్టల్స్ ఫీజులో 20.71 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం జరిగినాయి. బడ్జెట్ విడుదల కోసం ఆర్థిక శాఖలో 62.3 కోట్లకి పెండింగ్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, గతంలో పేర్లు మార్చి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ విద్యానిధి పథకం కింద 199 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. గత ముందు ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఇస్తే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ పథకానికి కూడాను 60.10 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ అంటే వాళ్ళ యొక్క అట్రాసిటీ చట్టం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి బడ్జెట్ బెనిఫిట్స్ కూడాను ఆర్థిక శాఖ నుంచి 21.8 కోట్ల రూపాయలని బకాయిలు ఉన్నాయి. అన్ని పథకాల మీద కలిపి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బకాయిలు
3,573.22 కోట్ల రూపాయలని బకాయిలు లబ్ధిదారులకి గత ప్రభుత్వం చేసిపోయింది. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. గురుకుల పాఠశాలకు సంబంధించి జీతభత్యాలు కావచ్చు, పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత నిర్వహణ ఛార్జీలు, ఆర్జిత సెలవులు, పారిశుద్ధ్య కార్మికుల బిల్లులు వీటికి సంబంధించి 243.34 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే టోటల్గా గత ప్రభుత్వం పేదల్ని మోసగిచ్చి మభ్యపెట్టి 3,575.22 కోట్ల రూపాయలని బకాయిలుగా పెట్టి మభ్యపెట్టింది. దీనికి తగినట్లుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు పనిచేసే ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు. ఇవన్నీ క్లియర్ చేస్తూ ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే విధంగా మేము ముందడుగు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.